ప్రైజ్ లార్డ్. हालेलुया। దాని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. परमेश्वर के नाम को महिमा मिले। చిరచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. आए हुए आप सभी का प्रभु यीशु मसीह में आपका दिन शुभ हो। ఆమేన్. आमेन। మత్తయి సువార్తలోకి వెళ్దాం. మనం मत्ती की सुसमाचार में चलते हैं। 6వ అధ్యాయము उसका 6वां अध्याय మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వెళ్దాం. उसका 26वां अध्याय में चलते हैं। 41వ వచనం మనం చదువుకుందాం. उसका 41वां वचन हम लोग पढ़ेंगे। మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో తన శిష్యులతోటి పలికిన మాట. और प्रभु यीशु मसीह गत्सेमन के बगीचे में अपने चेलों से किया हुआ बात है। ఆయన ఆఖరి గడియల్లో తన కొరకు ప్రార్థన చేయమని అడిగాడు. उन्होंने उनकी आखिरी घड़ी में उनके लिए प्रार्थना करने के लिए उनसे कहा। యాకోబు యోహాను పేతురుని వెంటబెట్టుకొని యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు. याकूब यूहन्ना पतरस को अपने साथ लेकर पर यीशु मसीह जो है उस पहाड़ के ऊपर गए। వారి ముగ్గురిని వేరుగా కూర్చోబెట్టి కొంచెం సేపు నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు. उन तीनों को अलग अलग बिठाकर थोड़े समय मेरे लिए प्रार्थना करो करके कहा। యేసు ప్రభు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి కొండ పై భాగంలో ఉండి ఆయన తండ్రితోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यीशु मसीह उनसे और थोड़ा आगे जाकर उस पहाड़ के ऊपर वाले इलाके में जाकर अब पिता से बात कर रहे थे। ఒకటే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. वो एक ही प्रार्थना कर रहे थे। తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి దూరం చేయి అంటున్నాడు. पिता अगर आपकी इच्छा होगी तो इस कटोरे को मेरे सामने से हटा दे। అయినా నా చిత్తము కాదని ఆఖరులో చెప్పాడు ఆ మాట. और लेकिन मेरी इच्छा नहीं, ये आपकी इच्छा हो, ऐसा आखिरी में कहा उन्होंने। ఆయన శిష్యులు ప్రార్థన చేస్తున్నారో లేదో చూడడానికి దిగి వచ్చాడు. उनके चेले प्रार्थना कर रहे हैं या नहीं कर रहे ये देखने के लिए वो नीचे उतर आए। ఆ ముగ్గురు శిష్యులు కూడా నిద్రపోతూ ఉన్నారు. वो तीनों चेले जो है वो सो रहे थे। యేసు ప్రభు రెండు భాగాలను చూపిస్తున్నాడు. यीशु मसीह जो है दो भाग को यहाँ पर दिखाते వారి మీద కంప్లైంట్ చేయలేదు ఆయన. उन्होंने यीशु मसीह ने उनके ऊपर कंप्लेंट नहीं किया। ఆయన వారిలో ఉన్నటువంటి రెండు భాగాల గురించి మాట్లాడుతున్నాడు. और उनके अंदर जो दो भाग है उसके विषय में बात कर रहे हैं। భాగములేమనగా और वो भाग क्या है? ఒకటి శరీరము, एक जो शरीर है, రెండవది दूसरी ఆత్మయున్నది. आत्मा है। ఒకటి శరీరము, एक शरीर है, రెండవది दूसरा ఆత్మ కనిపిస్తూ ఉన్నదన్నమాట. आत्मा वहां पर दिखाई पड़ता ఈ है। రెండింటిని చూపిస్తున్నాడు ఆయన. ये दोनों चीजों को वो दिखा रहे हैं। వారి మీద కంప్లైంట్ చేయటం లేదు ప్రభువు. प्रभु जो है उनके ऊपर कोई कंप्लेंट नहीं कर रहा है। వారితో ఏమంటున్నాడంటే, उनसे क्या कह रहे हैं? ఇక మీదట మీరు చూడవలసిన రెండు భాగాలు మీకు చూపిస్తాను. इसके आगे देखने वाले दो भाग को मैं दिखाता हूँ। ఒకటి एक जो है శరీరము, एक शरीर है, రెండు दूसरा ఆత్మ. आत्मा। ఒకటి एक శరీరము, शरीर है, రెండవది दूसरा ఆత్మ అని చెప్తున్నాడు. आत्मा है करके మత్తయి कहते हैं। సువార్త 6వ అధ్యాయం ప్రార్థనలో చూసినట్లయితే मत्ती की सुसमाचार 6वें अध्याय में जो प्रार्थना उससे जब ఆ देखेंगे, ప్రార్థనలో వారి శిష్యులకు నేర్పించిన మాట, वो प्रार्थना में वो चेलों को सिखाया हुआ जो बात है, మేము శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడమని చెప్పేసి అంటున్నాడు. हम जो है किसी भी परीक्षा में गिरने बगैर आप हमें संभालो, बचाओ करके कहते हैं। మేము శోధనలో ప్రవేశించకుండా మమ్మల్ని రక్షించని చెప్తున్నాడు. और हम कोई परीक्षा में गिरने बगैर आप हमें संभालिए। ప్రతిరోజు మనం చేయవలసినటువంటి ప్రార్థన ఇది. हर दिन जो है हमने करने वाला ये प्रार्थना है। మేము ఎటువంటి పరీక్షలో పడిపోకుండా మమ్మల్ని తప్పించము. हमें कोई भी परीक्षा में गिरने बगैर हमें बचाओ। అలాగ మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. और ऐसे ही हर दिन हम लोग परमेश्वर के सानिध्य में मांगना है। 6వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. और 6वें अध्याय में यीशु मसीह ने चेलों को प्रार्थना सिखाया। ఆ తరువాత 26వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయినట్లు కనిపిస్తుంది. और जब 26वें अध्याय में आते हैं वो वहां पे एक परीक्षा में गिरे हैं करके दिखाई पड़ते हैं। 6వ అధ్యాయంలో పడిపోవద్దని ప్రార్థన చేయమని నేర్పించాడు. और 6वें अध्याय में नहीं गिरना है करके प्रार्थना कर करके सिखाया। 26వ అధ్యాయంలోకి వచ్చినప్పటికి వారు పడిపోయారు. और जब 26वें अध्याय तक आते हैं तो वो परीक्षा में गिर चुके వారు हैं। శోధనలో పడిపోయారు. वो जो है परीक्षा में गिर ఆ चुके రోజు हैं। శోధన ఏ రూపంలో వచ్చింది? और उस दिन उनके सामने परीक्षा किस रूप में आई? నిద్ర రూపంలో వస్తున్నది. और वो नींद के रूप में आई। గమనించాలి మాట. आप लोग ध्यान दीजिए इस बात శోధన पर। అంటే అర్థం ఏమిటంటే और परीक्षा का अर्थ क्या
है? నిన్ను ఆటంకపరిచేది శోధన. आपको जो है रुकावट डालने वाली जो चीज है वो है परीक्षा. దేవుడి చిత్తంలో నడుస్తున్నప్పుడు నిన్ను ఆపేటువంటి ఏదైనా పని కావచ్చు, మాట కావచ్చు, అది శోధన. परमेश्वर की इच्छा से उनके सानिध्य में जब चलते हैं, आपको रुकाने वाला हर एक काम जो है वो है परीक्षा. ఆ రాత్రి వారి మధ్యలోకి నిద్ర రూపంలో శోధన వచ్చింది. और उस दिन उस रात में उनके सामने वो रुकावट के रूप में जो है वो परीक्षा के रूप में గొప్ప नींद. పని చేస్తున్నారు. वे जो है वो महान काम कर रहे ఏమిటా हैं. గొప్ప పని? वो महान काम क्या है? యేసుక్రీస్తు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. यीशु मसीह जाकर प्रार्थना कर रहे हैं. ఈ శిష్యులు కూడా ये चेले भी అదే ప్రార్థన చేస్తున్నారు. वही प्रार्थना कर रहे ఏ हैं. ప్రార్థన అది? वो कोई किस रात? తండ్రి నిశ్చిత్తమైతే पिता अगर वो आपकी इच्छा हो, నా ప్రభుకి ఆ శోధన తప్పించు, లేక ఆ గిన్నె నా ప్రభు నుంచి దూరం చేయని. मेरे प्रभु के सामने से वो कटोरा हटा दे या फिर उनको ये परीक्षा से बचा ले. నా ప్రభువును ఆ యొక్క పరీక్షలు పడనీయకుండా చూడు. मेरे प्रभु को उस परीक्षा में गिरने के ఆ बगैर గిన్నె बचाना. ఆయన దగ్గర నుంచి దూరం చెయ్యి. वो कटोरा जो है उनके सामने से दूर कर दो. యేసు ప్రభు వెళ్ళి తండ్రితో అడుగుతున్నాడు, ఈ గిన్నె నా దగ్గర నుంచి దూరం చెయ్యి. यीशु मसीह जाके पिता के सामने कहते हैं कि ये कटोरा मेरे सामने से యోహాన్ हटा అదే दो. ప్రార్థన చేస్తున్నాడు. यूहन्ना वही प्रार्थना कर रहा है. యాకోబు అదే ప్రార్థన చేస్తున్నాడు. याकूब जो है वही प्रार्थना कर పేతురు रहा है. అదే ప్రార్థన చేస్తున్నాడు. पतरस जो है वही प्रार्थना कर యేసు रहा ప్రభు అదే ప్రార్థన है. చేస్తున్నాడు. यीशु मसीह भी वही प्रार्थना कर యేసు रहा ప్రభు ప్రార్థన ఆపలేదు. है. यीशु मसीह ने प्रार्थना नहीं रोका, ఈ ముగ్గురు ఈ యొక్క శిష్యులు మాత్రం ప్రార్థన ఆపేశారు. लेकिन चेलों ने जो है अपनी प्रार्थना को रोक लिया. ఈ శిష్యులు ఆపివేశారు. ये चेलों ने प्रार्थना रोक వారు लिया. ప్రార్థన చేయటం లేదు. ఇప్పుడు वे प्रार्थना नहीं कर रहे हैं. యేసు ప్రభు ఇంకొక మాటను కూడా ముందుకు తీసుకొని వెళ్తాడు. यीशु मसीह एक और बात में उन्हें आगे लेकर వారిని चलते हैं. ఆత్మలో నడిపించడానికి ఎన్నో ప్రార్థనలు వారికి నేర్పించాడు. और आत्मा में चलाए जाने के लिए बहुत सारी प्रार्थनाएं उन्हें అనేక सिखाए. సార్లు వారి కళ్ళ ఎదుట ప్రార్థన చేసి చూపించాడు. और अनेक बार उनके आंखों के सामने वो प्रार्थना करके ఈ दिखाया. మాటను పౌలు రోమి పత్రికలో రాస్తున్నాడు. इन सारे बातों को पौलुस जो है रोमियो की किताब में लिखते हैं. అదేమంటాడంటే, మీరు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు और जब आप प्रार्थना नहीं करने की स्थिति में होते हैं, మీలో నుంచి వచ్చేటువంటి కొన్ని మూల్గులు, కొన్ని మాటలు, కొన్ని స్వరాలు ఉన్నాయి కదా, आपके मन के अंदर से जो कुड़कुड़ाहट रहती है, जो స్వర ఆతే హై, जो स्वर आते हैं, అవి మీ తరపున దేవునితోటి ప్రార్థన చేస్తున్నాయి. और वो जो है आपके तरफ से परमेश्वर से प्रार्थना करते हैं. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు స్వయంగా మీలో ఉండి ప్రార్థన చేపిస్తున్నాడు. क्योंकि पवित्र आत्मा स्वयं आपके अंदर रहकर वो प्रार्थना करवाता మీ है. ఆత్మ సిద్ధముగా ఉన్నది, आपकी आत्मा तो तैयार है, మీ శరీరం బలహీనముగా ఉన్నది. लेकिन आपका शरीर जो है वो మనం దేవునితోటి ప్రార్థన చేయాలి అని అంటే हम अपने अगर परमेश्वर से प्रार्थना करना है ఆ పరిశుద్ధాత్ముడితోటి సంబంధం మనకు కలిగి ఉండాలి. और उस पवित्र आत्मा के साथ हमारा संबंध होना चाहिए. ఆ పరిశుద్ధాత్ముడితోటి సంబంధం కలిగి ఉన్నట్లయితే जब पवित्र आत्मा के साथ हम लोग संबंधी మీరు रहेंगे, ఎక్కడికి వెళ్ళినా, आप कहीं पर भी क्यों ना ఏమి जाओ, చేసినా, कुछ भी क्यों ना మీరు करो, నిద్రపోయినా కూడా अगर आप सो भी जाएं तो మీరు దేవునితోటి ప్రార్థన చేస్తూనే ఉంటారు. आप परमेश्वर से प्रार्थना करते ही ఆ रहेंगे. ప్రార్థన అనుభవంలోకి ప్రభు వారిని నడిపించాలని ఆశపడ్డాడు. और उस प्रार्थना में प्रभु ने हमें चलाने का प्रयास किया. కానీ శిష్యులు ఆ రోజు लेकिन चेले उस दिन బలహీనంగా కనిపిస్తున్నారు. वहां पर कमजोर दिखाई पड़ते యేసు हैं. ప్రభు అంటున్నాడు, यीशु मसीह మీ कहते हैं శరీరాలు బలహీనంగా ఉన్నాయి, आपके जो शरीर है वो दुर्बल है, కానీ लेकिन మీ ఆత్మ మాత్రం సిద్ధముగానే ఉన్నది. आपकी आत्मा तो तैयार है. మీరు ఆంతర్యంలో ప్రార్థన చేస్తున్నారు. आप अंतर्मन में प्रार्थना करते हैं. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, पवित्र आत्मा आपके अंदर है, కానీ మీ శరీరం మిమ్మల్ని సహకరించడం లేదు, लेकिन సహకరించడం లేదు. आपका शरीर आपकी सहायता नहीं कर रहा. ఇప్పుడు మీరేమి చేయాలి? अब आपने क्या ఆ करना है? శరీరమును నలగొట్టుకోవాలి. और उस शरीर को तोड़ना है. ఆ శరీరం నలగొట్టుకొని वो शरीर को तोड़कर ఆత్మ ఏ పని చేస్తుందో जो आत्मा काम करवाना चाहती है, శరీరము కూడా అదే పని చేయాలి. शरीर भी वही काम करना है. ఆత్మ ప్రార్థనలో ఉన్నట్లయితే आत्मा अगर प्रार्थना में है, శరీరము కూడా ప్రార్థనలోకి రావాలి. शरीर भी प्रार्थना में आ जाना है. ఒకవేళ శరీరం ప్రార్థనలోకి రాలేదు అని అంటే अगर एक बार शरीर प्रार्थना में नहीं ఈ आया तो శరీరము లోకపు ఆశల్లో పడిపోయిందని అర్థము. ये शरीर जो है इस संसार की आशाओं में गिर गया, इसका ఈ अर्थ है. శరీరం ఇంకా లోకంలోనే ఉండిపోయిందని అర్థము. ये शरीर और भी संसार में है, इसका अर्थ है. ఈ శరీరము లోకముతోటి వేరు చేయబడలేదు. और ये जो शरीर जो है संसार से अलग नहीं किया దాన్ని गया, వేరు చేసేయాలి మనము. हमने उसको संसार से अलग कर दिया. మనకి ఇవ్వబడినటువంటి శరీరము हमें जो शरीर दिया गया అది है లోకంతో కలిసిపోవడానికి ఇవ్వలేదు. वो संसार से मिलने के लिए नहीं दिया అది है. లోకం నుండి భిన్నముగా ఉండటానికి ఇచ్చాం. इस संसार से अलग रहने के लिए दिया है. మన శరీరము हमारा शरीर ఆయన ఆలయముగా మార్చబడాలి. उनके आलय के रूप में हमने बदल మొదటి देना. కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే पहले कुरिन्थियों की किताब उसका 6वां अध्याय उसका
19 और 20 19वां 20 वचन देखेंगे। మీ శరీరము మీ దేహము పరిశుద్ధాత్మని యొక్క ఆలయమైనది అంటున్నాడు. आपका शरीर आपका देह उस पवित्र आत्मा का मंदिर है। మన దేవుని యొక్క ఆలయముగా మన శరీరాన్ని మార్చాలి. हमारा शरीर को उस परमेश्वर के मंदिर के रूप में बदलना మన है। మనస్సు ఇప్పటి వరకు మనం ప్రభువుకి ఇవ్వలేదు. हमने अपना मन जो है अब तक प्रभु को नहीं दिया। మనం ఎప్పటి వరకు అయితే మన మనస్సుని ప్రభువుకి ఇవ్వమో जब तक हम अपना मन प्रभु को नहीं देंगे, అప్పటి వరకు మన శరీరమును కూడా ఆయనకి ఆలయముగా మార్చలేము. तब तक हमारा शरीर उनके मंदिर के रूप में हम नहीं बदल మనం पाएंगे। మన శరీరమును ఆయనకు దేవాలయముగా మార్చాలి. हमने अपने शरीर को उनको एक देवालय के रूप में बनाना है ఆ దేవాలయములకు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి అందులో నివసించాలి. और उस देवालय में पवित्र आत्मा आकर उसमें रहना है। ఈ శరీరము ये जो शरीर ఇక है మీదట నాది కాదు, इसके आगे मेरा ఇది नहीं, నీ ఆలయం అని చెప్పాలి. ये आपका मंदिर है करके ఈ कहना। ఆలయం అని చెప్పాలి అని అంటే और ये आपका मंदिर है करके कहने के శరీరమును लिए లోకం నుంచి వేరు చేసేయాలి. शरीर को जो है संसार से अलग कर देना, లోక ఆశల నుండి వేరు చేసేయాలి. इस संसार की आशाओं से अलग कर ఈ देना, లోకపు పాపము నుండి వేరు చేసేయాలి. इस संसार के पापों से दूर कर देना, ఆ శరీరమును हमारे शरीर ఆ को దేవునికి ఇష్టమైనటువంటి బలియాగముగా మార్చాలి. उस परमेश्वर को अच्छा लगने के समान बलि अर्पण के మన रूप में बदलना। అవయవములన్నీ కూడా हमारे సారే सारे अंग जो है ఆ దేవుని ఆలయముగా మార్చబడాలి. उस परमेश्वर के मंदिर के रूप में बदल जाना ఆయనకు है। ఇష్టమైనటువంటి బలియాగముగా మార్చబడాలి. उनको अच्छा लगने वाला बलि अर्पण के रूप में ఆ రీతిగా మనం సిద్ధముగా ఉండాలి. उस प्रकार से हमें तैयार होना है। మన శరీరములో हमारे शरीर में ప్రభు కొరకు అర్పించబడాలి. इस प्रभु के लिए अर्पण देना మన है। మనస్సుని ఇస్తున్నాము, हमने अपना मन देते మన हैं, ఆత్మని ఇస్తున్నాము, हमारी आत्मा देते కానీ हैं, శరీరం ఇంకా ఇవ్వలేదు. మనం लेकिन शरीर अब तक नहीं दिए ఆ हैं। శరీరం మనం ఇచ్చేసేయాలి. वो शरीर हमने दे देना है। ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే एफिसियों की किताब उसका 6वां अध्याय 12वां वचन మన देखेंगे। పోరాటములు శరీరములతోటి కాదంటున్నాడు. हमारा जो युद्ध है वो इस शरीर के साथ नहीं, మన పోరాటములు అధికారులతోటి కాదంటున్నాడు. हमारा जो युद्ध है अधिकारियों के साथ మన नहीं है, పోరాటము రాజులతోటి కాదంటున్నాడు. हमारा जो युद्ध है ये राजाओं के साथ మన नहीं है। పోరాటము దేనితోటంటే हमारा युद्ध किसके साथ है? అంధకార సంబంధమైనటువంటి శక్తులతో అంటున్నాడు. अंधकार से जो संबंधी रखते हैं उन शक्तियों के साथ है। మన పోరాటం ఎవరితోటి ఉన్నది? हमारा जो युद्ध है किसके साथ है? ఎవరితోటి ఉన్నది? किसके साथ है? మన పోరాటము हमारा जो युद्ध है అంధకారములో ఉన్నటువంటి రహస్యముగా ఉన్నటువంటి శక్తులతోటి ఉన్నది. अंधकार में रहस्य में रहने वाली शक्तियों के साथ है। సోమవారం నేను శరీరం గురించి మాట్లాడాను. और सोमवार को मैंने शरीर के विषय में बात किया था। మన పోరాటము భూలోకంలో ఉన్నంత సేపే పోరాటము. हमारा जो युद्ध है जब तक इस धरती पर रहेंगे तब तक ही ये युद्ध है। పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధాలు లేవు మన శరీరంలో. स्वर्गराज में जाने के बाद हमारे शरीर में कोई युद्ध नहीं, నరకంలోకి వెళ్ళిన తర్వాత అసలే పోరాటం లేదు. और नरक में जाने के बाद वहां तो युद्ध है ही नहीं। ఎందుకో తెలుసా? किस लिए आपको पता है? స్వర్గంలో కేవలం మంచి ఉన్నది, और स्वर्ग में केवल अच्छा ही अच्छा है, నరకంలో కేవలం చెడు ఉన్నది. और नरक में केवल बुरा ही बुरा है। భూలోకంలో इस धरती के ऊपर మంచి చెడులు ఉన్నాయి. और अच्छा भी है और बुरा भी है। అందుకు इसलिए ఇక్కడ పోరాటం నడుస్తూ ఉన్నది. यहाँ पर जो है युद्ध चलता है। స్వర్గంలో చెడు లేదు, और स्वर्ग के अंदर कोई बुरी चीज नहीं, నరకంలో మంచి లేదు, और नरक के अंदर कोई अच्छी चीज नहीं, అక్కడ పోరాటం లేదు. वहां पर कोई युद्ध नहीं। పోరాటం ఎక్కడ జరుగుతుంది? और युद्ध कहां पर हो रहा है? మంచి చెడులు రెండు ఉన్న చోట. और जहां पर अच्छी और बुरी चीज दोनों है वहां पर हो रहा ఈ है। మాట దేవుడు ఆ రోజు ఏదెన్ తోటలో చెప్పాడు. और यही बात परमेश्वर ने उस दिन एदन के बगीचे में कहा था। ఏమన్నాడు? उन्होंने क्या कहा ఈ था? ఫలము మీరు తిన్నట్లయితే अगर इस फल को आप खाओगे మీరు నిశ్చయంగా చనిపోతారు. आप निश्चय में मृत्यु को కానీ प्राप्त దానికి करोगे, ముందుగా लेकिन उससे पहले మంచి చెడుల జ్ఞానం మీకు వస్తుందని చెప్పాడు. अच्छे और बुरे का ज्ञान जो है आपके अंदर దీనికి आता है। అర్థం ఏమిటంటే इसका अर्थ क्या మీరు है? పరలోకాన్ని నరకాన్ని కలిపి వేశారని అర్థం. आपने स्वर्गराज को और नरक को मिला दिया, इसका अर्थ है। పరలోకంలో నిత్య జీవం ఉన్నది, और स्वर्गराज में अनंत जीवन है, నరకంలో నిత్య మరణం ఉన్నది. और नरक में जो है अनंत मरण है। జీవంలోకి మీరు మరణాన్ని తీసుకొని వచ్చేసారు, जीवन के अंदर अपने मृत्यु को लेकर आ गए, మంచిలోకి మీరు చెడును తీసుకొని వచ్చేసారు. अच्छे के अंदर अपने बुरे चीज को लेकर आ మీరు गए। ఈ ఫలము తినడం వల్ల చేసిన పని ఏమనగా इस फल को खाने के से आपने क्या काम किया है? దూరముగా ఉన్నటువంటి నరకాన్ని మీరు దగ్గరకు భూమి మీదకి తీసుకొచ్చేసారు. जो दूर दिखने वाला जो नरक है उसको अपने करीब इस ఎక్కడో धरती के ऊपर, ఉన్నటువంటి చెడుతనాన్ని మీరు దగ్గరికి తీసుకొని వచ్చేసారు. कहीं दूर जो बुरी चीज थी उसे नजदीक लेकर आ गए। అప్పుడు దేవుడు వారితో అంటున్నాడు, तब परमेश्वर उनसे कहते మంచి हैं, చెడులను తెలుసుకున్నటువంటి వీరు అంటున్నాడు. और अच्छे बुरे को जान लो करके आपसे कहते ఇప్పుడు हैं। వారేం చేస్తున్నారు? अब वो क्या कहते हैं? మంచిని చెడుని కలిపి జీవిస్తున్నారు. अच्छे और बुरे दोनों को मिलाकर वो जीवन మనం जीते కూడా हैं। ఏమి చేస్తున్నాము? हम क्या
करते हैं, మంచి చెడులతోటి కలిసి జీవిస్తున్నాం. अच्छे और बुरे के साथ मिलकर जीते మనం हैं. పరలోకాన్ని నరకాన్ని రెండింటిని కలపాలని ప్రయత్నం చేస్తున్నాం. हम स्वर्गराज और नरक को दोनों मिलाने का प्रयास करते हैं. చల్తా హై నడుస్తుందిలే పోత జరుగుతుందిలే అనుకుంటాం మనం. ఇది चलता है करके हम सोचते रहते ఇది हैं. చెల్లుబాటు ये चलता है అంటాం మనం. ये तो होने वाली बात है, ये चलता है करके ఇందులో सोचते हैं. తప్పేమీ లేదు. इसमें कोई गलत ఎందుకంటే बात మనం नहीं. భూమి మీద ఉన్నాం, इसलिए क्योंकि हम మన लोग धरती पे हैं, శరీరంలో ఉన్నాం. हम शरीर के अंदर है మంచి ఉంటుంది చెడు ఉంటుంది. और अच्छा भी रहता है बुरा भी रहता है. పూర్తిగా చెడు నుంచి దూరం కాలేమో. पूरा बुराई से हम लोग दूर नहीं కానీ हो सकते. దేవుడు ఏమంటున్నాడు, लेकिन నీ परमेश्वर क्या శరీరం कहता నుండి నువ్వు విడిపోవాలి, है? आप अपने शरीर से दूर हो जाना है చెడుతనం నుండి నువ్వు విడిపోవాలి, और बुराई में अपने दूर हो जाना है. మంచితనం మాత్రమే నీలో ఉండాలి. आपके अंदर सिर्फ अच्छा ही होनी चाहिए. లోక ప్రకారంగా నువ్వు నడవకూడదు. इस संसार के अनुसार नहीं चलना నువ్వు है, దేవుడి వాక్య ప్రకారంగా నడవాలి. परमेश्वर के वचन के अनुसार चलना है. మంచి చెడులు కలిసినటువంటి ఆ సమయము మరణం వచ్చినటువంటి సమయం అది. और अच्छे बुरे मिलने का जो समय होता है वो मृत्यु का आने वाला समय होता है. అప్పుడు దేవుడు వారిని ఏదెను తోటలో నుంచి బయటికి పంపించేశాడు. तब परमेश्वर ने उन्हें एदन के बगीचे में से बाहर निकाल दिया. ఈ రోజు దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. आज के दिन परमेश्वर हमसे क्या बात करते మన हैं? పోరాటములో हमारी जो युद्ध है శరీరులతోటి అంటే మనుషులతోటి కాదు, ये शरीर में रहने वाले मनुष्य के साथ नहीं. మన పోరాటము हमारा जो युद्ध है రాజులతోటి అధికారులతోటి కాదు, राजाओं के साथ अधिकारियों के साथ नहीं. ఆత్మీయమైనటువంటి పోరాటము, ఆత్మీయ పోరాటము जो हमारे आत्मिक जो युद्ध है అది కనబడనటువంటి రహస్యములో అంధకారంలో ఉన్న దుష్ట శక్తులతోటి మనం పోరాడుతున్నాం. वो नहीं दिखने वाला अंधकार में रहस्य में रहने वाले दुष्ट शक्तियों के साथ है. ఆ దుష్టుడికి वो दुष्ट व्यक्ति, శరీరము కావాలి. वो दुष्ट को शरीर चाहिए ఆ దుష్టుడికి శరీరము లేదు. और उस दुष्ट को शरीर नहीं है. ఒకవేళ మీరు ఏంజెల్స్ యొక్క ఆ బైబిల్ స్టడీ మీరు విన్నట్లయితే, अगर आपने बाइबल स्टडी सुना रहेगा एंजल्स ఏంజెల్స్ కి ऊपर ఓకే एंजल्स के ऊपर बाइबल स्टडी सुना रहेगा, దానిలోనే తెలియపరిచిన మాట, तो वहां पे मैंने जो बात बताई थी, పరలోకం నుండి దూతలు కిందకి రావాలి అని అంటే और स्वर्गराज से स्वर्गदूत अगर नीचे आना है వారికి శరీరములు ఇవ్వబడాలి. और उनको शरीर देना पड़ेगा. శరీరములు ఎవరికి ఇవ్వబడ్డాయి? और शरीर किसे दिया गया है? మనుషులకి ఇవ్వబడ్డాయి. मनुष्य को दिया गया. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? मनुष्य कहां से आया ఆ है? పరలోకం నుండి వచ్చిన వాళ్ళే. और उस स्वर्गराज से आए हुए हैं. మనమందరం పరలోకం నుంచి వచ్చాం. हम सभी लोग स्वर्गराज से ही आए हैं. అందుకు మనకు బాల్యంలో పాపం అంటే ఏమిటో తెలియదు. इसलिए हमें बचपन में पाप क्या है वो नहीं पता. మనం ఎక్కడి నుంచి వచ్చామో हम कहां से आए हैं? ప్రసంగి 12:7 ప్రకారముగా సబోపదేశం सबब देशक 12 के 7 के अनुसार మనమందరం అక్కడి నుంచి వచ్చాం. हम सभी लोग वहीं से आए. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? शरीर कहां से आया? మట్టిలో నుంచి వచ్చింది. मिट्टी में से ఆత్మ आया. ఎక్కడి నుంచి వచ్చింది? आत्मा कहां से దేవుడు आया? దయచేశాడు. परमेश्वर ने दया दिखाई है. పరమేశ్వర దియా. परमेश्वर ने दिया है. ఎవరిచ్చారు ఆత్మ? आत्मा ने क्या? आत्मा किसने दिया? దేవుడు ఇచ్చాడు. परमेश्वर ने మనం दिया. ఎక్కడి నుంచి వచ్చాము? हम कहां से आए? ఎక్కడి నుంచి వచ్చే ఇప్పుడు మనము? अभी हम कहां से आए? ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయింది. आत्मा जो है जो जिसे हमने दिया है उनके पास लौट कर चले गया है. जिसने हमें दिया है. जिसने हमने दिया है. ఎవరైతే మనకిచ్చారో जिसने हमें दिया है ఆ వారి దగ్గరికి వెళ్ళిపోయింది. और वो उनके पास चले गए. శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది? शरीर कहां पर चले गए? మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. मिट्टी में चले మరి गए. మనం ఎక్కడి నుంచి వచ్చాం? तो మనము हम कहां से आए हैं? మనం పరలోకం నుంచి వచ్చాం. हम स्वर्गराज से అయితే आए. మనకి జ్ఞాపకాలు లేవు. तो हमें कुछ याद नहीं. మనకేమి జ్ఞాపకాలు ఉండవు. हमें कोई याद नहीं रहे ఏమి జ్ఞాపకాలు ఉండవు. और कुछ भी याद नहीं మీ रहेगा. మీ పిల్లల యొక్క ఫస్ట్ బర్త్డే మీరు ఘనంగా చేస్తారు. आप बच्चों का पहला बर्थडे जो है बहुत ही अच्छे से రెండో బర్త్డే కూడా ఘనంగా చేస్తారు. दूसरा बर्थडे भी बहुत ही अच्छे से 15వ బర్త్డేకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, और 15वां बर्थडे आने के बाद आपको समझ అరే आएगा. బర్త్డే అంటే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. तो बर्थडे बोले तो ऐसा होता है करके उन्हें 30వ समझ. బర్త్డేకి వచ్చినప్పుడు అర్థమవుతుంది, और 30वां बर्थडे जब आएगा तब బర్త్డే అంటే ఎలా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి. बर्थडे बोले तो ऐसे सेलिब्रेट करते మొదటి हैं. బర్త్డే వాళ్ళకి తెలియదు, पहला बर्थडे उन्हें नहीं రెండో पता, బర్త్డే తెలియదు, दूसरा बर्थडे उन्हें नहीं మూడోది पता, తెలియదు. तीसरा కానీ नहीं మనం पता. హంగామా చేసేస్తూ ఉంటాం. लेकिन हम जो है हंगामा మన करते हैं. శిష్యులుగా పుట్టినప్పుడు हम जब మనం ఎక్కడి నుంచి వచ్చామో, बच्चे को रूप में जन्म लिया, हम कहां से आए ఏం ముందు ఏమై ఉన్నామో, और आगे क्या होंगे, इससे पहले क्या था सॉरी इससे पहले क्या थे మనకి తెలియదు. हमें नहीं पता. కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రము लेकिन यहाँ से जाने के మన समय జ్ఞాపకాలు మనతో పాటు వస్తాయి. हमारी यादें जो है हमारे साथ మన आएंगी. పనులు మనతో పాటు వస్తుంటాయి. हमारे काम जो है हमारे నీ साथ आएंगे. క్రియలు నీ వెనకాల వస్తాయి అని చెప్తున్నాడు. और वहां पर कहा जा रहा है कि आपके काम जो है आपके पीछे మన आएंगे. వెనకాల అన్ని వస్తాయి. हमारे पीछे सब कुछ ఇక్కడ आएंगे. ఏమి కూడా ఇరేస్ చేయబడదు, తుడిపివేయబడదు. ఇక్కడ यहाँ కూడా पर कुछ भी चीज मिटाया नहीं जाएगा. అన్ని మన వెనకాల వస్తుంటాయి. सभी चीज अपने पीछे అందుకు आएंगे. మనం వెళ్లే ముందుగా इसलिए हम जाने से पहले మన జాగ్రత్తగా ఉండాలి. हमें समझदार, हमें భూలోకంలో జీవించేటప్పుడు और इस धरती से जाने से पहले జాగ్రత్తగా మనం ఉండాలి. हमें సావధాని से रहना है. మనం తప్పు చేయకుండా ఉండాలి. हमें गलत काम किए बिना మనం रहना है. పాపమునకు దూరంగా ఉండాలి. हम पाप से दूर रहना మరి है. నేను శరీరంలో ఉన్న పాపం చేస్తాను కదా మీరు అనొచ్చు. आप कह सकते हैं कि शरीर में है हम लोग पाप तो हो ఆ कर सकते. ప్రభుని నీ లోపలికి తీసుకోవాలి. वो प्रभु को अपने अंदर लेकर आना. తండ్రి నా యందును
और पिता मेरे अंदर నేను తండ్రి యందును ఉన్నాను. और मैं पिता के अंदर। యేసు ప్రభు ఎందుకు తప్పు చేయలేదు, ఎందుకు పాపం చేయలేదు? यीशु मसीह ने क्यों गलत काम नहीं किया, क्यों पाप नहीं ఎందుకంటే किया? తండ్రి ఆయనలో ఉన్నాడు కాబట్టి. क्योंकि पिता उनके अंदर थे। ఆ పరిశుద్ధాత్ముడికి మన శరీరము దేవాలయంగా ఇచ్చేసినట్లయితే और उस पवित्र आत्मा को हमारा शरीर एक मंदिर के रूप में दे देंगे, అప్పుడు మనం కూడా పాపం చేయము. तब हम भी पाप नहीं करेंगे। సేనానబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. सेना नाम का एक व्यक्ति हुआ करता ఆయనలో था, దుష్టాత్మలు ఉన్నాయి. उनके अंदर दुष्ट आत्माएं थी। గమనించాలి మాటని. आप लोग ध्यान दीजिए, ఆత్మలకు శరీరం లేవు, और आत्माओं का कोई शरीर नहीं है, పరిశుద్ధాత్ముడికి కూడా శరీరం లేదు. पवित्र आत्मा का भी कोई शरीर नहीं ఆయన है। ఆత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. वे आत्मा के रूप में हमारे बीच में మన है। దేహంలోకి వచ్చినట్లయితే మన పరిశుద్ధాత్ముడు నా పరిశుద్ధాత్ముడిగా మార్చబడిపోతాడు. और जब हमारे देह में आते हैं तो वो मेरा पवित्र आत्मा के रूप में वो बदल जाएगा। ఆయన ఈ లోకంలో ఆత్మ రూపంలో ఉన్నాడు. ले वो जो है इस संसार में आत्मा के रूप में है, పరలోకంలో దేవుడు తన స్థానంలో తన రూపంలో ఉన్నాడు. और स्वर्गराज में परमेश्वर उनके स्थान में अपने रूप में है। ఆ తండ్రి తన స్థానంలో తన రూపంలో ఉన్నాడు. वो पिता अपने स्थान में उनके रूप में है। కుమారుడైన యేసుక్రీస్తు ఇక్కడ మన శరీరంలో ఉన్నాడు. और जो पुत्र यीशु मसीह जो है हमारे शरीर में है। ఈ దుష్టాత్మలు ఉన్నాయి. दुष्ट आत्माएं हैं। ఈ దుష్టాత్మలు ఎవరు అంటే ये दुष्ट आत्माएं कौन है? ఒకప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దూతలు వారు. एक बार एक समय में स्वर्गराज में रहने वाले दूत थे, వారు అక్కడ పాపం చేశారు. उन्होंने वहां पर पाप किया। ఆ లూసిఫర్ పరలోకంలో ఉన్నటువంటి ప్రధాన దూత అయి ఉన్నాడు. और वो जो लूसीफर है स्वर्गराज में एक प्रधान दूत के रूप में थे, ఆయన పాపం చేశాడు. उन्होंने पाप किया। ఆయన వెనకాల ఉన్న వారందరూ పాపం చేశారు. उनके पीछे जितने लोग थे उन्होंने पाप ఆయన किया। పరలోకంలో 3 భాగాలు పాపంలో నింపేశాడు. और उन्होंने स्वर्गराज में 3 भाग जो है पाप से भर दिया। ఆ తర్వాత దేవుడు ఆయన అక్కడి నుంచి కిందకి పడవేశాడు. उसके बाद परमेश्वर ने उन्हें वहां से नीचे गिरा ఆయన दिया। వస్తున్నప్పుడు ఈ దూతలందరూ కూడా దిగి కిందకి వచ్చేసారు. और वो जब आ रहे थे उनके साथ ये सारे दूत नीचे उतर आए। వారందరూ ఇప్పుడు అంధకార సంబంధమైనటువంటి స్థలాల్లో అనగా మధ్యాకాశంలో ఉన్నారు. और वे सारे लोग जो है अंधकार में जो बीच आकाश में है वहां पर है। అక్కడ వారి నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. वहां पर उन्होंने अपना निवास बना के रखे వారు हैं। ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే वे जो करने वाले काम क्या ఒక్కొక్క है, శరీరం ఎన్నుకొని एक एक शरीर को वो ఆ चुनकर శరీరంలోకి వచ్చేసి वो शरीर में आकर వారితో తప్పు చేపిస్తూ ఉంటారు. उनसे गलत काम करवाते వారితో हैं, పాపం చేపిస్తూ ఉంటారు. उनसे पाप करवाते వారితో हैं, చెడ్డ పనులు చేపిస్తూ उनसे ఉంటారు. बुरे काम करवाते हैं। సేన అనబడినటువంటి ఆ వ్యక్తిలోకి और सेना नाम का उस व्यक्ति के ఆ अंदर దుష్టాత్మలు వెళ్ళిపోయాయి. वो सारे दुष्ट आत्माएं चले गए ఆయనను హింసిస్తూ మొదలు పెట్టాయి. और उन्हें तकलीफ देना शुरू कर ఆయన दिया। తను తాను కొట్టుకొని చంపుకోవడం ప్రారంభించాడు. और उसने अपने आप को मारकर मरने का प्रयास में था, ఆయన అయినా కూడా మరణించలేదు. और फिर भी वो नहीं मरे। యేసు ప్రభు ఆయన ఎదుటికి వెళ్ళిపోయాడు. यीशु मसीह उनके सामने गए, వెంటనే దుష్టాత్మలు కేకలు వేస్తున్నాయి. और तुरंत ही दुष्ट आत्मा जो है अंदर से चिल्लाने మమ్మల్ని लगे, ఎందుకు బాధ పెడుతున్నావు? आप हमें क्यों कष्ट మా देते हैं? సమయం ఇంకా రాలేదు. हमारा समय अब तक नहीं आया। యేసు ప్రభు అంటున్నాడు यीशु मसीह ఈ कहते हैं, శరీరం విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలంటున్నాడు. ये शरीर को छोड़कर चले जाओ। వారేమో అడుగుతున్నారు, वो क्या कहते हैं? ఒకవేళ మేము శరీరం వదిలిపెడితే अगर हम लोग शरीर छोड़ ఈ देंगे, శరీరంకు బదులుగా 2000 శరీరాలు మాకు కావాలి. ये शरीर के बदले में 2000 शरीर हमें चाहिए। యేసు ప్రభు అంటున్నాడు यीशु ఈ मसीह कहते हैं, శరీరం మీరు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. ये शरीर को छोड़कर चले जाना है। కానీ వారేమో అడుగుతున్నారు, लेकिन वो क्या कहते మాకు हैं? 2000 శరీరములు కావాలన్నారు. हमें 2000 शरीर की जरूरत है। యేసు ప్రభు ఇవ్వలేదు. यीशु मसीह ने नहीं दिया। ఇవ్వలేదు ఆయన. यीशु मसीह ने नहीं दिया। వెళ్ళిపో బయటకు అని చెప్పినప్పుడు और बाहर जाओ करके जैसे ही कहा, యేసు ప్రభు మీద ఈ నేరాన్ని తీసుకొని రావడానికి यीशु मसीह के ऊपर ये अपराध को लेकर आने के వారు लिए, వెంటనే పందుల్లోకి వెళ్ళిపోయారు. और वे तुरंत ही वो सारे సువరంకి सुअरों में चले गए। ఆ పందులు वो सारे ఆ सुअर కొండ పైకెక్కి वो पहाड़ के ऊपर అలా जाकर దిగి वो नीचे నీటిలో उतर పడిపోయి చనిపోయాయి. और पानी में गिरकर मर गए। ఆ పందుల కాపరులు వచ్చారు, యజమానులు వచ్చారు. और वो जो सुअरों के रखवाले थे, उनके यजमान थे, वो आ गए। వాళ్ళు వచ్చేసి वे आकर యేసు ప్రభు అంటున్నారు, यीशु मसीह से कहते हैं, మా ఇల్లు మా గ్రామం వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పారు. हमारे गांव को छोड़कर चले जाओ, ఇంకొకసారి మా ఊర్లో అడుగు పెట్టవాక. और दूसरे बार हमारे गांव में कदम नहीं रखना। ఆత్మలో आत्मा శరీరములను వెతుక్కుంటూ ఉంటాయి. शरीर को ढूंढते रहते हैं। దుష్టాత్మలు दुष्ट आत्मा है, శరీరంలోకి వస్తాయి. शरीर के अंदर आते हैं। అవి ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే वे एक बार अगर छोड़कर चले जाए, మరలా వస్తాయట. वे फिर से आते हैं। నేను మారు మనసు పొందాను, मैंने मन फिराया, నేను రక్షణ పొందుకున్నాను, मैं उद्धार को నేను पाया, మంచోడిని అయిపోయాను, मैं अच्छा व्यक्ति నేను हो ఇంకేం गया, పాపం చేయట్లేదు मैं నువ్వు అనుకుంటున్నావు. मैं और कोई पाप नहीं किया करके आप सोचते हैं। కానీ लेकिन ఆత్మ మరలా తిరిగి వస్తున్నప్పుడు आत्मा जब फिर से लौट आते हैं, ఇది నా ఇల్లు అంటుంది. वो कहता है कि ये मेरा घर ఇది है, నా ఇల్లు. ये मेरा घर है। కానీ మీరు రానివ్వలేదు లోపలికి. लेकिन अंदर आपने आने మీరు नहीं ప్రార్థన दिया। చేస్తున్నారు, आप प्रार्थना कर మీరు रहे हैं, ఆరాధన చేస్తున్నారు, आप आराधना మీరు कर रहे हैं, పరిశుద్ధంగా జీవిస్తున్నారు, आप पवित्र అబద్ధానికి దూరంగా ఉన్నారు, आप झूठ से दूर हैं, అసత్యానికి దూరంగా ఉన్నారు, असत्य से आप दूर हैं, చెడుతనంకి దూరంగా ఉన్నారు, बुरी चीज से आप दूर हैं, దుష్టత్వానికి దూరంగా और ఉన్నారు. दुष्टता से दूर हैं। ఆయన వెళ్ళి 7 తీసుకొని వస్తున్నాడు. वो जाकर 7 लोगों को और लेकर आता है। ఆయన కంటే చెడ్డవారైనటువంటి 7 తీసుకొని వస్తున్నాడు. वो उनसे भी बुरे और 7 लोगों को लेकर ఆ आता है। 7 వస్తున్నారు. वो 7 लोग मिलकर మీరు आते ఇంకా हैं। ప్రార్థనలోనే ఉన్నారు, अब फिर से మీరు ఇంకా प्रार्थना में, ఆరాధనలో ఉన్నారు, और మీరు ఇంకా आराधना में, శోధనలో పడిపోలేదు. और वहां पे परीक्षा ఆ में नहीं 8 गिरे। మంది వెళ్ళి वो 8 जन जाकर మరలా
ఏడుగురు తీసుకొని और వస్తున్నారు. फिर से 7 लोगों को लेकर आता है. 56 మంది ఇప్పుడు వస్తున్నారు. तो अभी पूरा 56 लोग आते हैं. వారు వచ్చేసి वे आकर మిమ్మల్ని బలవంతం చేయడం ప్రయత్నం చేస్తున్నారు. आपको कमजोर बनाने का ఏమి చేస్తారంటే వారు वो क्या करते हैं, మిమ్మల్ని ఏమి వచ్చేసి అంధకారంలో అంటే అదే చీకట్లోకి వచ్చేసి భయపెట్టరు వాళ్ళు. वे अंधेरे में आकर आपको डराने का काम नहीं వెనక करते. నుంచి భయపెట్టరు వాళ్ళు. वो पीछे से आकर डराने का काम नहीं करते. ఏదో అని కేకలు వేరు వాళ్ళు. वो ऊ करके आवाज नहीं करते. ఏమి చేయరు. वो कुछ नहीं करेंगे. కళ్ళకు కనిపించరు. आपके आंखों में दिखाई नहीं देगा. మీరు వద్దు అనుకున్నటువంటి ఒక పాపం ఉన్నది. आप नहीं चाहने वाले कुछ पाप है, కానీ అది మీకు చాలా ఇష్టమైన పాపం అది. लेकिन आपको अच्छा लगने वाला पाप है. అది ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. वो एक बार कराने का प्रयास करेंगे. మరలా చెప్పిస్తారు. वो फिर से करवाएंगे. మరలా చెప్పిస్తారు. वो फिर से करवाएंगे. మరలా చెప్పిస్తారు. वो फिर से करवाएंगे. మరలా చెప్పిస్తారు. फिर से करवाएंगे. మీ స్థితి పూర్తిగా పడిపోయే వరకు చేపిస్తారు. आपकी स्थिति पूरी गिरने तक वो आपसे पाप కానీ करवाएंगे. మన పోరాటం ఎవరితోటి? लेकिन हमारा युद्ध किसके साथ ఈ है? శరీరంలోకి వస్తున్నటువంటి ఆ శక్తులతోటి మనం పోరాడుతున్నాం. इस शरीर के अंदर आने वाले वो शक्तियों के साथ हमारा युद्ध కానీ है. మనం ధ్యానం చేయాల్సినటువంటి మాట జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట, और इस दोपहर में ये याद रखने वाला वो बात जो है, మన ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే गलतियों की किताब उसका 5वां अध्याय देखेंगे 16 వచ్చిన 23 వచ్చిన వరకు और 16 से 23 वचन तक వాక్ బై ద స్పిరిట్, ఆత్మతోటి నడవని చెప్తున్నారు. आत्मा के साथ चलो. శరీర ప్రకారంగా నడవాల్సింది ఎలా నడవాలి? और शरीर में जो है जो कैसे चलना है, శరీరం తోటి కాదు ఆత్మతోటి నడవాలి. शरीर से नहीं आत्मा के साथ चलना है. తెలుగులో చదవండి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. చూడండి, శరీరము ఆత్మ రెండు కలవటం లేదు. शरीर और आत्मा जो है दोनों मिल नहीं रहे వ్యతిరేకంగా ఉన్నాయి. और वो अलग अलग है. ఆత్మ అంటుంది నాకు లోబడి చెప్తుంది శరీరం తోటి. आत्मा जो शरीर से कहती है कि मेरे अधीन हो जाओ. శరీరం ఏమంటుంది? शरीर क्या कहता है? నువ్వే నా దారిలోకి రా అని చెప్తుంది. तो आप भी मेरे रास्ते में आ जाओ करके कहता నువ్వే है. నా దారిలోకి రా. आप मेरे रास्ते में आ जाओ. నేను నీ దారిలోకి రాను, मैं आपके रास्ते नहीं आऊंगा నువ్వే నా దారిలోకి రా అని చెప్తుంది. और आप ही मेरे रास्ते में आ जाओ. రోమా పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. और रोमियो की किताब उसका 8वां अध्याय 8वां वचन पढ़ेंगे. శరీర అనుసారంగా నడిచేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. और దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలిగిన వారు మాత్రము కాదు. और जो शारीरिक दशा में है वे परमेश्वर को प्रसन्न नहीं कर सकते, परंतु जबकि परमेश्वर का आत्मा तुम में बसता है तो तुम शारीरिक दशा में नहीं परंतु आत्मिक दशा में हो. ఓకే, మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి ఇప్పుడు? हम लोग किस स्थिति में जाना है? శరీర స్థితిలో ఉండకూడదు. शरीर के स्थिति में नहीं रहना है. ఆత్మ స్థితిలోకి మనం నడిపించబడాలి. आत्मिक स्थिति में हमने चलाया जाना है. ఏ స్థితిలోకి వెళ్ళాలి? किस स्थिति में जाना है? ఏ స్థితిలోకి వెళ్ళాలి? किस स्थिति में जाना है? శరీర స్థితిలోకి మనం ఉండకూడదు. शारीरिक स्थिति में नहीं, మనం ఆత్మ స్థితిలోకి నడిపించబడాలి. हम लोग आत्मिक स्थिति में चलाया जाना है. ఎందుకు? किस लिए? వీరిద్దరు ఒకరికొకరు వ్యతిరేకమై ఉన్నారు. क्योंकि ये दोनों जो है एक दूसरे से अलग हैं. మన శరీర ప్రకారంగా నడవకూడదు. ఇప్పుడు हम शरीर के अनुसार नहीं चलना है. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. कोलिसियों की किताब उसका 3रा अध्याय 5वां वचन पढ़ेंगे. కొలస్సీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. कोलिसियों की उसका किताब उनका 3रा अध्याय. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా చారత్వతను, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను కూడా చంపేసి వాటి వలన దేవుని ఉగ్రత ఏదైతే అవిధేయుల మీదకి వచ్చునో పూర్వము పూర్వము వారి మధ్య జీవించడం వీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటి నుండి విసర్జించుడి. इसलिए
अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर है, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ जो मूर्ति पूजा के बराबर है। इन्हीं के कारण परमेश्वर का प्रकोप आज्ञा न मानने वालों पर पड़ता है। और तुम भी जब इन बुराइयों में जीवन बिताते थे तो इन्हीं के अनुसार चलते थे। पर अब तुम भी इन सब को अर्थात क्रोध, रोष, बहरभाव, निंदा और मुंह से गालियां बकना, ये सब बातें छोड़ दो। एक दूसरे से झूठ मत बोलो, क्योंकि तुमने पुराने मनुष्यत्व को उसके कामों समेत उतार डाला है। ఓకే చాలు. సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్ మీ ముందు ఉన్నది. तो ये पूरा एक लिस्ट आपके सामने है. ధనాపేక్ష అనేటువంటిది విగ్రహారాధనతో సమానం. धन की अपेक्षा ज्यादा करना ये मूर्ति पूजा करने बराबर है. నేను విగ్రహాలు వదిలేసానని మీరు అనొచ్చు ఈ రోజు. आप कह सकते हैं कि मैंने मूर्ति पूजा करना छोड़ दिया है. కానీ ధనం మీద మీ మనసు ఉన్నట్లయితే, लेकिन धन के ऊपर अगर आपका मन है, మీరు విగ్రహారాధన చేస్తున్నారు. तो मूर्ति पूजा आप कर रहे हैं. నేను చెప్పట్లేదు, ये मैं नहीं कह रहा. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి మాట. ये पवित्र शास्त्र कहने वाला बात है. ధనము అవసరము, धन की जरूरत है, అక్కడ వరకే. वहां तक ही है. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అది చెడుతనము. मेरे प्राण खा पी और तू ऐश कर, ये बुरी चीज है. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగినట్లయితే నీవు సంపాదించినవి ఎవరి వగును? सॉरी. हे मूर्ख, आज रात तेरा प्राण अगर ले लिया जाए तो जो कुछ तूने कमाया वो किसका होगा? ओके. సో ధనాపేక్ష అనేటువంటిది, जो धन की अपेक्षा करना, ओके, उसका लोभ में चलना, धन के लोभ में चलना, అది విగ్రహ ఆరాధన. वो एक मूर्ति पूजा समान है. మిగిలినవన్నీ కూడా మన ముందు ఉన్నాయి. और बाकी चीजें भी हमारे सामने हैं. గలతీకి రాయబడినటువంటి పత్రిక गलतियों की किताब 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 20వ వచనం మనం చదువుకుందాం. 20వ వచనం, 20वां वचन पढ़ेंगे. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ. मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ. अब मैं जीवित न रहा, अब मैं जीवित ना रहा, पर मसीह मुझ पे जीवित है. पर मसीहा मुझ में जीवित है. और मैं शरीर में अब जो जीवित हूँ, और अब जो शरीर में मैं जीवित हूँ, तो केवल उस विश्वास से जीवित हूँ, केवल उस विश्वास से जीवित हूँ जो परमेश्वर के पुत्र पर है, जो परमेश्वर के पुत्र पर है, जिसने मुझसे प्रेम किया, जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया. मेरे लिए अपने आप को दे. తెలుగులో చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు జీవించువాడును నేను కాదు. గమనించాలి ఇక్కడ మాట. ध्यान दीजिए इस बात को. పౌలు ఏమంటున్నాడంటే, पौलुस क्या कहते हैं? నేను జీవించటం లేదు ఇప్పుడు. यहाँ पर मैं नहीं जी रहा हूँ. ఎందుకో? किस लिए? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ. మీరు రక్షణ పొందుకున్నప్పుడు, आप जब उद्धार को पाते हैं, మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు, आप जब बपतिस्मा को लेते हैं, మీరు క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడాలి. आप मसीह के साथ जो है क्रूस पर चढ़ाया जाना है. ఆ మీదట, ఇక మీదట इसके आगे మీరు కాదు జీవించాల్సింది, आप नहीं जी रहे हैं, మీలో క్రీస్తు జీవించాలి. आपके अंदर मसीह जीवित रहना है. आमेन, हालेलुया. ఈ రోజు మనం అందరం క్రీస్తుతో పాటు మనం సిలువ వేసుకోవడానికి వెళ్దాం. आज के दिन हम लोग सभी लोग मसीह के साथ क्रूस पर चढ़ाए जाने हैं. ఈ రోజు మనలో మన స్వభావాలు చనిపోవాలి. आज के दिन हमारे अंदर हमारा स्वभाव मर जाना है. నేను అనేటువంటిది చనిపోవాలి. मैं ये जो है मर जाना है. చివరి మాట చెప్పిన ముగింపులోకి వస్తున్నాను. और आखिरी बात कहकर मैं समाप्ति पे आऊंगा. ఉత్తరప్రదేశ్ లో కుంభ మేళా నడుస్తుంది. उत्तर प्रदेश में कुंभ मेला चल रहा है. లక్షల మంది సాధువులు అక్కడ ఉన్నారు. और लाखों की तादाद में वहां पर साधु हैं. సాధు సన్యాసులు అంటారు వారిని. और साधु सन्यासी कहते हैं. వ్యత్యాసం ఏమిటి? और इसमें अलग बात क्या है? ఒక సాధు అనేవాడు एक जो साधु कहलाता है, ఏమి సంపాదించకుండానే ఆ దైవ భక్తిలోకి వెళ్ళిపోయాడు. कुछ भी कमाए बगैर जो है उस परमेश्वर उस भक्ति में चलता है. भगवान की भक्ति में दైవ भक्ति में चला गया. ओके. సన్యాసి అనేవాడు जो सन्यासी रहता है, అన్ని సంపాదించుకొని सब कुछ कमाकर అన్ని వదిలిపెట్టేసి వెళ్ళినవాడు. सब जो है छोड़कर चले जाता है. मैंने సన్యాస్ ले लिया అంటారు. वो कहते हैं कि मैंने सन्यास ले लिया. అంటే అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? అన్ని వదిలిపెట్టేసిన అర్థం. सब कुछ छोड़ दिया है. లక్షల కొలదిగా కనిపిస్తారు అక్కడ. वहां पर लाखों की तादाद में दिखते हैं.
కోట్ల కొలదిగా ప్రజలు దేశం నుండి వెళ్ళి అక్కడ మునుగుతున్నారు. और करोड़ों लोग यहाँ वहां से आए, सारे देशवासी लोग, बाहर से आए लोग वहां पर 12 సంవత్సరములో ఒక్కసారి ఈ యొక్క కుంభ మేళా వస్తుంది. और 12 साल में एक बार ये कुंभ मेला आता है. ఆ స్నానాలలో వారు వెళ్ళి ఒక్కసారి పాపములు కడుక్కుంటారు. और उस स्नान में वो जाकर वहां पर अपने पाप को धो देते हैं. మన దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. हमारा परमेश्वर ने जो हमें दिया उसके लिए परमेश्वर को धन्यवाद हो. నీవు ఎప్పుడు వెళ్ళి అడిగినా కూడా అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. आप जब भी जिस समय जाकर पूछो मांगोगे तो उस समय आपके पाप నీవు क्षमा किए ఎక్కడ जाएंगे. ఉన్నావు అక్కడే ప్రభువుని అడిగితే నీ పాపాలు క్షమించబడతాయి. आप जहां पर रहोगे वहीं से मांगोगे तो प्रभु आपके पाप को क्षमा कर నేను देंगे. వారిని కించపరచడానికి నేను మాట మాట్లాడటం मैं లేదు. उन्हें नीचा दिखाने के लिए कोई बात नहीं कर నేను रहा. ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. मैं आपको एक बात बताना चाह रहा हूँ. నీవు దేహమును విడిచిపెట్టాలి, आपने शरीर को छोड़ना है కానీ నీ బాధ్యతలు విడిచిపెట్టకూడదు. लेकिन अपने जिम्मेदारियों को नहीं छोड़ना है. మనిషి బ్రతుకనేది ఒక బాధ్యత ఉన్నది. और मनुष्य का जीने की एक जिम्मेदारी है. యేసు ప్రభు తన కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. यीशु मसीह ने अपने परिवार को नहीं छोड़ा. ఆయన తల్లియు ఆయన సహోదరులందరూ కూడా ఆయన వెంబడే ఉన్నారు. और उनके माता और उनके भाई बहन जो है उनके साथ ही थे. ఆయన మొదటి అద్భుత కార్యం చేసినప్పుడు వారు వెనకాలే ఉన్నారు. और जो पहला अद्भुत काम उन्होंने किया था वो उनके पीछे ही थे. ఆ తల్లే వచ్చి చెప్తుంది ద్రాక్షరసం అయిపోయిందని యేసు ప్రభుతో చెప్పింది. वो माता जी आकर कहते हैं कि दाखरस खत्म हो गया है करके यीशु मसीह से कहते ఆయన हैं. శిలువ మీద ఆఖరి క్షణంలో ఏమంటున్నాడు? और वो क्रूस के ऊपर आखिरी क्षण में क्या कहते हैं? యోహాను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. यूहन्ना को देखकर कहते हैं ये देखो आपकी माता है తల్లికి करके. చెప్తున్నాడు అమ్మా నీ కుమారుడు అక్కడ ఉన్నాడని और చెప్తున్నాడు. माँ से कहते हैं कि माँ ये आपका बेटा है करके ఇక్కడ कहते నుంచి हैं. నేను నీ కుమారుడుగా ఉండలేను. इसके आगे मैं आपका पुत्र के నేను నీకును అందరికి నీ ప్రభువుగా మార్చబడుతున్నాను. मैं आपके लिए और सभी के लिए प्रभु में बदल दिया నా जाऊंगा. పునరుద్ధానములో నేను విడిచిపెట్టినటువంటి పరలోక స్థానములకు మరలా తిరిగి వెళ్ళిపోతున్నాను. मेरे पुनरुत्थान में मैंने जो स्थान को छोड़ा था स्वर्गराज में उस स्थान पर मैं फिर నన్ను से నేను बैठूंगा. శూన్యపరచుకొని నీ దగ్గరికి వచ్చాను. मैं अपने आप को शून्य करके आपके बीच में आया. ఇప్పుడు నేను మరలా తిరిగి అది పొందుకోవడానికి వెళ్తున్నాను. मैं फिर से मैं वो पाने के लिए फिर से जा रहा हूँ. అది పొందుకున్న తర్వాత నీ శిష్యుల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? और वो पाने के बाद अपने चेलों के साथ आकर वो क्या कहते हैं? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడినది అంటున్నాడు. और उस स्वर्गराज में इस धरती के ऊपर पूरा अधिकार मुझे दिया गया है. సర్వము నాకు ఇవ్వబడినది. और पूरा अधिकार मुझे दिया है. అధికారం అంతా నాదని చెప్తున్నాడు. वो पूरा अधिकार जो है मेरे हाथ में ఆయన है. బాధ్యత నుంచి పారిపోలేదు. उन्होंने अपनी जिम्मेदारी से कभी नहीं पीछे నీవు నీ दौड़े. బాధ్యత నుంచి పారిపోకూడదు. आप जो है अपनी जिम्मेदारी से नहीं भागना. పాత నిబంధన యుగంలో पुराने नियम के पीढ़ी के युग తల్లిదండ్రులు में చూడకుండా माता पिता को ना देखते వారేం हुए చేసేవారంటే కొంత ధనాన్ని తీసుకునేవారు. वे क्या करते थे? थोड़ा धन लेते थे. ఆ ధనము ఆ తల్లిదండ్రులకి వారు బతుకున్నంత కాలం అయ్యే ఖర్చు అన్నమాట. और वो जो धन है वो जब तक जीते थे उनके जीने के लिए वो खर्चा था. మేబీ అనుకుందాం సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ऐसा मान लेते हैं कि पूरे साल भर में 1,00,000 रुपए खर्चा होगा. 90 సంవత్సరాల వయసు వచ్చి ఇంకా 10 సంవత్సరాలకి 10 లక్షలు అవుతుంది అనుకుందాం. ऐसा समझ लेते हैं कि और जो ज्यादा जीते हैं 10 लाख 90 साल की उम्र आ गया और 90 साल की उम्र आ गई 10 సంవత్సరాలు మిగిలి 100కి और 100 पूरा होने के लिए 10 साल बाकी है. చనిపోతారు తర్వాత. उसके बाद मरने वाले సో हैं. 10 సంవత్సరాలకి ఒక్కొక్క లక్ష ప్రకారం 10 లక్షలు తీసుకున్నారు. तो 10 साल के लिए 1-1 लाख के क्या अनुसार 10 लाख रुपए ले ఆ लिए. డబ్బుని గాలి ఎగరేస్తున్నారు వారు. और वे जो है उस धन को हवा में उड़ा रहे हैं. కుర్బాన్ అంటున్నారు వారు. और वो कहते हैं कुर्बान करके कहते हैं. దాని అర్థం ఏంటో తెలుసా? उसका अर्थ क्या है? దైవర్పితం అని అర్థం. और वो दैव अर्पित का अर्थ है वो. అది మందిరంలోకి వెళ్ళిపోతుంది. और वो जो है मंदिर में चले जाएगा. వీళ్ళు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు. ये माता पिता को छोड़कर चले जाते हैं. ఇక్కడ నుంచి తల్లిదండ్రులు చూడరు వారు. वे उसके आगे माता पिता को नहीं देखते. కుర్బాన్ అనేసారు వారు. वो कुर्बान करके कह दिए हैं. దైవర్పితం అన్నారు వారు. और वो देव अर्पित कर పరమేశ్వర్ दिया. को अर्पित कर दिया. परमेश्वर को अर्पित कर दिया. వారి బాధ్యతలు లేవు ఇప్పుడు. अब उनकी कोई जिम्मेदारी नहीं. నీ తల్లిదండ్రులు బ్రతుకున్నంత సేపు जब तक आपके माता पिता जीवित होंगे నీదే బాధ్యత. आपकी जिम्मेदारी है. నీ భార్య బ్రతుకున్నంత సేపు जब तक आपकी पत्नी जीवित है నీదే బాధ్యత. आपकी जिम्मेदारी है. నీ భర్త బ్రతుకున్నంత సేపు जब तक आपके पति जीवित నీదే है బాధ్యత. आपकी जिम्मेदारी నీ है. పిల్లలు ఉన్నంత సేపు जब तक आपके बच्चे हैं నీదే బాధ్యత. आपकी जिम्मेदारी है. నేను సేవకి వెళ్తున్నాను ఎవరు విడిచిపెట్టకూడదు. मैं सेवा में चलता हूँ कोई किसी को नहीं छोड़ना है. నేను సన్యాసం తీసుకున్నాను నువ్వు చెప్పకూడదు. मैं संन्यास ले लिया हूँ करके नहीं बोलना నువ్వు है. సన్యాసం తీసుకున్నా కూడా अगर आपने संन्यास ले भी लिया है నీ పని నుండి సన్యాసం తీసుకో. अपने काम से संन्यास ले लो. కానీ लेकिन వారిని పోషించవలసిన బాధ్యత నీదై ఉన్నది. उनका पालन पोषण करने का जिम्मेदारी आपका ही है. సేవకి వెళ్తున్నా అని చెప్పేసి భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదు. सेवा में जा रहा हूँ करके कहकर पत्नी को और बच्चों को नहीं छोड़ना है. చాలా మంది ఉన్నారు నువ్వు సేవకు వస్తే వదిలిపెట్టేసేయాలని చెప్తారు. और बहुत सारे लोग रहते हैं कि आप सेवा में आओगे तो सबको నీ छोड़ना पड़ेगा. తల్లిదండ్రులు వదిలేసేయాలి.
माता पिता को छोड़ना నీ पड़ेगा, అన్నదమ్ములు అక్క చెల్లెలందరిని भाई వదిలిపెట్టేశారు, बहनों को छोड़ना पड़ेगा, భార్య పిల్లల్ని వదిలిపెట్టేశారు. बच्चों को और पत्नी को छोड़ना భార్య पड़ेगा, భర్తలు సేవకు వెళ్తున్నట్లయితే और पति पत्नी दोनों जाते हैं, ఒకళ్ళు ఈ మూల ఉంటారు, ఒకళ్ళు ఆ మూల ఉంటారు. कोई एक ये कोने में रहेगा, दूसरा दूसरे कोने में रहेगा, ఒకళ్ళు కాశ్మీర్లో ఉంటే ఒకళ్ళు కన్యాకుమారిలో ఉంటారు. एक कश्मीर में होंगे तो दूसरा कन्याकुमारी में होंगे। ఇంకొకసారి మీరు ఎవరు మొక్క ఎవరు చూసుకోకూడదు. और दूसरी बार एक दूसरे का चेहरा कभी नहीं देख पाएंगे, ఎక్కడ మీటింగ్ లో కలిసినా కూడా ఇవి పలకరించుకోవడానికి వీలు లేదు. और कहीं पर भी मीटिंग में मिले तो बात करने के लिए नहीं होना। దేవుడు చత్తపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. परमेश्वर ने जिन्हें साथ में रखा है उसे कोई भी अलग नहीं कर सकता, ఇది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. और ये परमेश्वर ने हमें दिया हुआ आशीर्वाद है। ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया। అయితే ఆ మేళలో ఏం జరుగుతుందంటే उस मेला में क्या हो रहा है, కోటాను కోట్ల మంది వచ్చారు. करोड़ों लोग आते हैं, సాధువులు సన్యాసులు ఉన్నారు. और बहुत सारे साधु और सन्यासी हैं, వారు అక్కడే జీవిస్తున్నారు. वे वहीं पे जी रहे हैं। ఒకడేమో ముళ్ళ మీద పడుకుంటున్నాడు, एक जो है कांटों को ऊपर सो रही है, ఒకడేమో చెయ్యిలాగా పెట్టేస్తాడు, एक जो है हाथ ऊपर रख दिया, ఎండిపోయింది చెయ్యి కిందకి రాదు ఇప్పుడు. और ये जो हाथ जो है सूख गया, ये नीचे नहीं आ ఒకడు रहा ఏళ్ళు ఇట్లా పెట్టుకుంటాడు. है, एक जो उंगली ऐसा रख दिया, రకరకాలుగా వింతలు చేస్తూ ఉంటారు వాళ్ళు. अनेक प्रकार के वो अलग काम कर रहे हैं। కానీ వారందరిని చూస్తున్నట్లయితే लेकिन जब उन सभी को देखते हैं, వారు బీడి సిగరెట్ గంజాయి తాగేవాళ్ళు. वे बीड़ी सिगरेट गंजाई पीने वाले लोग हैं, వారు ఆ మత్తులో వారి యొక్క బాధ్యతలు వారి మనస్సును మర్చిపోతున్నారు. और वे जो है उस नशे में अपनी जिम्मेदारी और अपने मन को भूल रहे हैं। ఈ బైబిల్ చెప్తుంది ये पवित्र शास्त्र कहता है, ఇటువంటి మత్తులో ఉన్న వాళ్ళు పరలోక రాజ్యంలోకి చేర్చబడరు. ऐसे जो नशे में रहने वाले लोग हैं स्वर्ग राज में नहीं लाए जाएंगे, తిండిపోతులు కూడా పరలోక రాజ్యంలోకి చేర్చబడరని రాస్తుంది. और जो अधिक खाने वाले लोग हैं वे भी स्वर्ग राज में नहीं चलाए నీ जाएंगे। గొంతుకు కత్తి పెట్టుకోవాలని రాశాడు. आपके गले पर जो है आप चूरी लगा कर रखो, యు కెనాట్ గో టు హెవెన్. చాలా కష్టం ఈ బైబిల్ ప్రకారం నడవటం. और ऐसा इसे मान कर चलना बहुत ही कष्ट की बात है। కానీ लेकिन ఆయన కాడి మోసినప్పుడు उनका जब उनका जुआ जो उठाते हैं उनका जुआ जो उठाते हैं, మనకి తేలికగా అనిపిస్తుంది. हमें जो है वो बहुत ही हल्का लगता है। ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. और प्रयास करके पूरा बोझ उठाने वाले मेरे लोग मेरे पास आइए, मैं आपको विश्रांति दूंगा। మేరా జో ఉఠాओ, నా యొక్క కాడిని మోయండి, అది తేలికగాను సులువుగాను కనిపిస్తుంది. मेरा जुआ उठाओ, वो आपको हल्का लगेगा, सरल रहेगा. यस, ఆమేన్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీవు బాధ్యతలలో ఉండి నీవు శరీరమునకు దూరం అయిపోవాలి. आप जो है जिम्मेदारी में रहकर अपने शरीर से दूर हो जाना, నీ బంధాలలో ఉండి నువ్వు శరీరమునకు దూరం అయిపోవాలి. अपने बंधन में अपने संबंधियों के साथ रहकर अपने शरीर से दूर हो जाना। పేతురు అంటున్నాడు, ఇదిగో మా తల్లిని మా తండ్రిని మా పిల్లలను భార్యలను మా ఇంటి వారిని అందరిని వదిలిపెట్టేసి వచ్చామంటున్నాడు ఆయన. और वो जो पतरस कहते हैं, ये मेरे घर वालों को, मेरे माता पिता को, भाई बहनों को, सगे समझो छोड़ कर आ जाओ। అంటే అందరికి బాయ్ చెప్పేసి వచ్చాడా? क्या सभी को उन्होंने बाय बाय करके आ गए? కాదు. नहीं, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, यीशु मसीह के पास आकर ప్రభు कहते ఒక हैं, చిన్న రిక్వెస్ట్ అంటున్నాడు. प्रभु एक छोटा सा रिक्वेस्ट है। ఏమిటా రిక్వెస్ట్? वो रिक्वेस्ट क्या है? మా భార్య వాళ్ళ మమ్మీ జ్వరంతో ఉంది, मेरी पत्नी की जो माँ है वो बुखार में है, మా అత్తగారు జ్వరంతో ఉన్నారు. और मेरी जो सास है वो बुखार में है। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? భార్యను వదిలిపెట్టేయాలి, తల్లిని వదిలిపెట్టేయాలి, తండ్రిని వదిలిపెట్టేయాలి, పిల్లలను వదిలిపెట్టేయాలి. यीशु मसीह ने ये कहा क्या कि पत्नी को छोड़ देना है, माँ को छोड़ देना है, पिता को छोड़ना है, నేను भाइयों రాను, మీ అత్తింటికి నేను రానని చెప్పాడా? को? क्या आपके सास के घर में नहीं आऊंगा करके कहा है ఏం क्या? చేశాడు యేసు ప్రభు? यीशु मसीह ने क्या कहा? ఏం చేశాడు ఆయన? यीशु मसीह ने क्या किया? వెంటనే ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. और तुरंत ही उस घर में गए, ఆమె చేయబట్టుకుని ఆమె లేచి నిలబెట్టాడు. उनका हाथ पकड़कर उन्हें उठाकर खड़ा ఆ किया। తర్వాత ఏం జరిగింది? उसके बाद क्या ఆమె हुआ? వారికి భోజనం వడ్డించడం మొదలు పెట్టాడు. और उन्होंने उनके सामने परोसना शुरू कर ఆ दिया। తర్వాత ఏం జరిగింది? उसके बाद क्या ఊరి हुआ? వారందరూ కుప్పలు కుప్పలుగా వచ్చేసారు. और सारे गांव के लोग जो है बहुत ही झुंड झुंड में आ गए, అనేక మంది వచ్చి రోగాలతో బాగుపడిపోయారు. और बहुत सारे लोग जो है वहां पर आए थे, बीमारियों से चंगा पाए। అందరికి తెలుసు ఆమె బెడ్ మీద పడిపోయిందని. सभी को पता है वो बिस्तर पर गिर चुकी యేసు थी। ప్రభు ఆమె నిలబెట్టేశాడు. यीशु मसीह ने उन्हें खड़ा ఆ किया, వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయింది. वे तुरंत ही किचन में गए, అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేసారు. सभी लोग दौड़ कर आ गए, ఉదయ కాలం నుండి రాత్రి వరకు యేసు ప్రభు వారిని బాగు చేస్తూనే ఉన్నాడు. और सुबह से लेके रात होने तक यीशु मसीह लोगों को वहां पर चंगा करते गए। సముద్ర తీరముకి వెళ్ళి కూర్చోవాలనుకున్నాడు. और यीशु मसीह ने कहा कि समुद्र के किनारे में जाकर बैठना, జనాలు ఆయన వెతుక్కొని పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చేసారు. और लोग जो है उन्हें ढूंढते ढूंढते वहां पर भाग भाग कर आ गए। ఎవరిని విడిచిపెట్టమని ప్రభు అనలేదు. यीशु ने कहा किसी को छोड़ो का, यीशु मसीह ने ये नहीं कहा कि
किसी को छोड़ दो। ఆయన అన్నాడు వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలని చెప్పాడు. उन्होंने कहा कि अपने लोगों से ज्यादा मुझसे प्रेम रखो అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని చెప్పాడు. और सबसे ज्यादा जो है परमेश्वर से प्रेम रखो। వీరందరూ వారి ఇల్లు వదిలిపెట్టేశారు, वे सारे लोग अपने घर को छोड़ दिए, వారి కుటుంబాలు వదిలిపెట్టారు, अपने परिवार को छोड़ने वाले ఉద్యోగాలు వ్యాపారాలు और వదిలిపెట్టేశారు. अपनी नौकरी और व्यापार छोड़ दिए। వారిలో ఎక్కువ మంది వారి వస్త్రములను కూడా వదిలిపెట్టేశారు. और उनमें से ज्यादातर लोग अपने वस्त्रों को भी छोड़ दिए వీరిని ఘనమైన వారిగా చూస్తారు. और इनको जो है एक महान लोगों के रूप में देखते हैं। ఎవరిని? किनको? దిగంబరులుగా ఉన్న వారిని. जो दिगंबर में रहते हैं। మేము గుజరాత్ లో ఉన్నప్పుడు हम जब गुजरात में थे, ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే కష్టం అనిపించేది. उस रास्ते से जाना है तो कष्ट लगता था। వారు దిగంబరులుగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. वे जो दिगंबरता से वो रास्ते पर घूमते रहते हैं। పిల్లల యొక్క కళ్ళు కప్పాల్సి వస్తే తల్లిదండ్రులందరికీ, और माता पिता अपने बच्चों का आंख को बंद कर देते थे, కానీ వారికి అది భక్తి. लेकिन वो उनकी भक्ति है। వారు ఏమంటున్నారు? वो क्या करते మేము थे? అన్ని వదిలిపెట్టేస్తాం, हमने सब कुछ छोड़ दिया, ఇప్పుడు శరీరం మమ్మల్ని ఏం చేయదంటున్నారు. अब ये शरीर हमसे कुछ नहीं करेगा। మీకు తెలుసా ఏదెన్ తోటలో ఏ మతం వచ్చిందో మొదటిగా? इस आपको पता है एदेन की बगीचे में कौन सा धर्म आया था? దిగంబర మతం వచ్చింది. और दिगंबरता का धर्म वहां पर आया था। వారు ఆ పండు తిన్న తర్వాత ఏమైంది? वो उन्होंने जब वो फल को खाया तब क्या हुआ? వారు దిగంబరులుగా ఉన్నారు, వస్త్రహీనులైపోయారు. वे लोग जो है वस्त्रहीन हो गए थे। ఏం వస్త్రం అని అనుకుంటా ఉంటాం ఎప్పుడు కూడా. सॉरी, అదేం వస్త్రం అని అనుకుంటాం మనం. अब वो हम लोग सोचते हैं कि वो कौन सा वस्त्र है। అక్కడ వస్త్రం ఇంపార్టెంట్ కాదు, మతం ఇంపార్టెంట్ అయింది. वहां पर वस्त्र इंपॉर्टेंट नहीं है, वहां पर धर्म इंपॉर्टेंट है। అపవాది వారికి నేర్పించింది ఏంటంటే మీరు ఇక మీదట వస్త్రములతో కాదు వస్త్రహీనులుగా జీవించాలి. शैतान ने उन्हें सिखा हुआ ये बात था कि आप वस्त्र के साथ नहीं, वस्त्र के बिना रहना है। కానీ వారికి మంచి చెడు తెలుసు కదా, लेकिन उनको अच्छा और बुरा मालूम था। ఆ దేవుడు వారిలో ఉన్నాడు కదా, वो परमेश्वर उनके अंदर था। ఈ అపవాది కూడా వచ్చేసాడు ఇప్పుడు. और ये शैतान भी आ गया। వెంటనే జరిగింది ఏమిటి? और तुरंत ही वहां पर क्या हुआ? వారికి సిగ్గు అనిపించేసి, उनको शर्म आकर, ఎందుకు? किस लिए? దేవుడు ఉన్నాడు కాబట్టి क्योंकि సిగ్గు అనిపించి उन्हें शर्म आकर వారు ఆకులతోటి వస్త్రములు చేసుకున్నారు. वे पत्तों के साथ अपने लिए वस्त्र कर लिए। ఆ దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? और वो परमेश्वर नीचे आकर क्या किया? ఆకులతోటి కాదు, और वो पत्तों के साथ नहीं, మీకు చర్మంతో చేసేస్తానని చెప్పేసి వారికి చర్మపు వస్త్రములు ఇచ్చాడు. आपको चमड़ियों के साथ मैं वस्त्र बना कर दूंगा, उसे चमड़ियों का वस्त्र उन्हें दे दिया। అపవాది మన దగ్గర నుంచి అన్ని దోచుకోవడం ప్రయత్నం చేస్తాడు. शैतान जो है, जो हमारे पास जो कुछ है सब कुछ लेने का प्रयास करता అన్ని है దోచేసుకుంటాడు. और सब कुछ छीनने का प्रयास నీ करता है। దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి కూడా దోచుకొని వెళ్ళిపోతాడు. आपके पास जो परमेश्वर है उसे भी छीनने का प्रयास करता है। మొదటి టార్గెట్ నీలో ఉన్న దేవుణ్ణి దోచుకొని వెళ్ళిపోవాలి. उनका सबसे पहला टारगेट यह है आपके अंदर जो परमेश्वर है उसे छीन लेना। దేవుడు నీ నుంచి దూరం అయిపోతే परमेश्वर अगर आपसे दूर हो जाएगा, నీవు అపవాది సంబంధి అయిపోతావు కాబట్టి आप शैतान के संबंधी हो जाएंगे ఇష్టం వచ్చిన నిన్ను హింసిస్తూ మొదలు పెడతాడు. और जैसी उनकी इच्छा होगी, उसकी इच्छा होगी, वैसा आपको। అందుకు సేన అనబడిన వ్యక్తిని ఆ రకంగా హింసించాడు. इसलिए सेना नाम के उस व्यक्ति को उस तरह से उन्होंने सताया। గమనించాలి మాట. आप लोग ध्यान दीजिए इस बात को। ఎవ్వరు దూరమైనా కూడా, कोई भी दूर क्यों ना हो, ఏది దూరమైనా కూడా, और क्या भी दूर నీ क्यों ना हो, ధనమే దూరం కావచ్చు, आपका धन ही दूर నీ हो सकता है, ఆరోగ్యమే దూరం కావచ్చు, आपके बीमारी నీ ఆప్తులే దూరం కావచ్చు, सॉरी आपके परिजन, आपके प्रियजन दूर हो सकते हैं, కానీ దేవుడు నీ నుంచి దూరం కాకూడదు. लेकिन आप परमेश्वर से दूर नहीं हो। యోబు నుండి ధనము దూరం అయిపోయింది, अय्यूब के पास से धन दूर हो गया, ఆయన ఆస్తి దూరం అయిపోయింది, उनकी संपत्ति दूर हो ఆయన गई, కుటుంబం దూరం అయిపోయింది, उनका परिवार दूर ఆయన हो गया, పనివారు దూరం అయిపోయారు, उनके काम करने ఆయన वाले लोग दूर हो బంధుమిత్రులు దూరం అయిపోయారు, गए, और उनके सगे ఆయన संबंधी दूर हो ఊరి गए, వారందరూ దూరం అయిపోయారు. उनके गांव वाले लोग दूर हो गए, కానీ దేవుడు మాత్రం దూరం కాలేదు. लेकिन परमेश्वर उनसे दूर नहीं हुआ। ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया। యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. और यहोवा ने दिया है, यहोवा ही फिर से ले लेगा। శరీరము ఆత్మ రెండు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటాయి. शरीर और आत्मा दोनों अलग अलग चलते हैं। ఎవరైతే శరీరాన్ని ఓడిస్తారో వారికి దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. जो भी शरीर को हराता है वो परमेश्वर के इच्छा के अनुसार उन्हें प्रतिफल मिलता మన है। ప్రయత్నం ఏమిటి ఈ రోజు? हमारा प्रयास क्या होना चाहिए? శరీరంలో ఉన్న చెడుతనాన్ని ఓడిద్దాం ఈ రోజు మనం. और शरीर के अंदर जो भी बुरी चीजें उसे మీకు हराना है। కోపం తెప్పించొచ్చు, మీకు ఆగ్రహం తెప్పించొచ్చు, మీకు అసూయ తెప్పించొచ్చు, ఏమైనా కూడా. आपको क्रोध लेकर आ सकता है, आपके अंदर ईर्ष्या लेकर आ सकता है, बहुत सारी अलग चीजें लेकर మీరు आ सकता ఏదైనా చెడ్డ తలపులు తీసుకొని రావచ్చు. है। आपके मन के अंदर बुरी चीजें लेकर आ सकते నీకు నష్టం అనేది నువ్వు ఎప్పుడు చేయవాక, हैं। आपको जो नष्ट होने वाला काम आप नहीं करना है। అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. आप लोग ध्यान दीजिए इस बात पर। నాకు నష్టం నేను ఎప్పుడు తెచ్చుకోను. और
खुद को नष्ट होने वाली चीज अपने पास नहीं ఈ लाना। సిద్ధాంతం నీకున్నట్లయితే ये अगर सिद्धांत आपका होगा, ఏ శోధన నిన్ను కింద పడవేయలేదు. कोई भी परीक्षा जो है आपको नीचे नहीं गिराएगा। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया। మన శరీరములు ప్రభువుకు అప్పగించుకుందాం. हमारे शरीर को उस परमेश्वर के पास दे देंगे। మన ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమే. हमारी आत्मा तो तैयार है लेकिन शरीर दुर्बल है, ఆ శరీరమును కూడా సిద్ధం చేసుకుందాం. और उस शरीर को भी हम लोग तैयार करेंगे। శరీర క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టేసుకొని शारीरिक क्रियाएं सारी चीजें छोड़कर ఆత్మీయమైనటువంటి క్రియలతో ముందు కొనసాగుదాం. आत्मिक क्रियाओं के साथ हम लोग आगे ఆ बढ़ेंगे। రకంగా చేయడానికి దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. उस प्रकार से करने के लिए परमेश्वर हम सभी को आशीर्वाद दे रहे हैं। आमेन, हालेलुया।